సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు. లక్కీ డిప్ లో రేవంత్ రెడ్డికి సీఎం పదవి తగిలింది అంటూ సెటైర్స్ వేశారు డీకే అరుణ. జిల్లా అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే ఏం చేస్తామో చెప్పకుండా వ్యక్తిగతంగా తనను దూషిస్తున్నారన్నారు. తనను అవమానిస్తుంటే వాళ్ళ విలువ తగ్గుతుందే తప్ప పెరగదన్నారు. అరుణమ్మది కల్తీ రక్తమని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, సోనియా గాంధీ ఇదే నేర్పిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అవమానం చేస్తే దీనికన్నా అవమానకరంగా మాట్లాడితే వాళ్ళ విలువ పెరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. ఈరోజు రోజు రోజుకి మీ విలువ దిగజారుతుందనేటటువంటి విషయం ఒకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. నా రక్తం ఏ రంగు ఉందో ప్రశ్నిస్తారు వీళ్ళు. అరుణమ్మ రక్తం గురించి మాట్లాడతారు. అరుణమ్మ రక్తం కల్తీ రక్తం అని మాట్లాడతారు. అంటే కల్తీ రక్తం అంటే అర్థమేంటి చెప్తారా కొంచెం రేవంత్ రెడ్డి గారు? మీ సోనియా గాంధీ మీకు ఇదే నేర్పించిందా? మహిళల గురించి ఈ విధంగానే మాట్లాడమని చెప్పిందా? కల్తీ రక్తం అనడానికి మీ ఉద్దేశం ఏంది? ఎవరిది కల్తీ రక్తము? కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఒక లక్కీ డిప్ లాగా గెలిచి వాళ్ళు లక్కీ డిప్ లో లాటరీ తగిలినట్టు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి తగిలింది. దాన్ని చూసి 5 నెలలకే విర్రవీగుతున్నారు వీళ్ళు. అధికారాన్ని చూసి అహంకారంతో విర్రవీగితే కేసీఆర్ని ఏం చేసిండ్రో ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు అందరూ కూడా చూసిండ్రు. రేపు మీకు కూడా మళ్ళా అదే పరిస్థితి దాపరిస్తుంది. డీకే అరుణను ఒక